నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెరాస ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో అత్యున్నత స్థాయి మహిళా గవర్నర్ చేత టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని మండిపాటు. రెండు తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతున్న శ్రీశైలం డ్యాంను పరిశీలించిన నిపుణుల బృందం. గ్యాలరీలో మరమ్మతులు చేయవలసిన పనులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బృందం. కళ్యాణం కమనీయం, శ్రీ వెంకటేశ్వరుని వైభోగం. జగిత్యాల జిల్లా రాయకోల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రెండు తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతున్న బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం డ్యాంను 3 రోజుల పరిశీలన అధ్యయనంలో భాగంగా రెండో రోజున 9 మంది కమిటీ సభ్యులతో కూడిన బృందం శ్రీశైలం డ్యాంను పరిశీలించింది. అధ్యయనంలో భాగంగా పాండ్య నేతృత్వంలో డ్యాంను పరిశీలించి ముందుగా డ్యామ్ స్థితిగతులను ఏ విధంగా ఉన్నాయో అధ్యయనం చేసేందుకు గ్యాలరీలోకి ప్రవేశించిన అనంతరం లిఫ్టులో బృందం దిగువన ఉన్న గ్యాలరీకి ప్రవేశించే లోపే లిఫ్ట్ మొరాయించడంతో గంట పాటు లిఫ్టులోనే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. లిఫ్టులోనే ముందుగా మరమ్మతులు ఎదురు కావడంతో కిందనున్న గ్యాలరీలో కూడా చాలా వరకు మరమ్మతులు చేయవలసిన పనులపై అసహనం వ్యక్తం చేసింది. గ్యాలరీలో డీవాటరింగ్ సిస్టమ్, అలాగే మోటార్ల పనితీరు, సీపేజీ వాటర్, డ్యామ్ కాంక్రీట్ పరిశీలన వంటి విషయాలను అధ్యయనం చేసి డ్యామ్కు కుడివైపున ప్లంజ్ పూల్ వద్ద కోతకు గురైన కొండ చర్యలు, కుడికట్టు జల విద్యుత్ కేంద్రం వద్ద డ్యాంకు అనుకున్న కాంక్రీట్ వంటి విషయాలపై, గ్రామం నుండి జీవనకు నీటి విడుదల సమయంలో ఏ ప్రాంతం ఎక్కువగా కోతకు గురి అవుతాయి, వేటిని మరమ్మతు పనులు చేయాలి వంటి విషయాలపై కమిటీ అధ్యయనం చేసింది. 3 రోజుల్లో భాగంగా కమిటీ పరిశీలించిన విషయాలను మీడియాకు తెలుపుతున్నట్లు కమిటీ తెలిపింది. భద్ర కమిటీ పరిశీలించిన సమయంలో మీడియాను అనుమతించకపోవడం, డ్యాంకు సంబంధించిన లోపాలు బయటపడతాయని అధికారులు మీడియాను అనుమతించకపోవడం సరైన పద్ధతి కాదని జర్నలిస్టులు కొంతసేపు నిరసన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్నాయి, అవి మీకు అడ్డొస్తాయా? మనం చూసాం Yeah, I mean, okay. Can, in any case, around 1 o'clock, getting lunch. Yeah, getting lunch. Better we finish lunch. Yeah. Then sit for discussion. Please inform them. The packing now you will carry upwards. Arrange our lunch and. ఇక జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత 6 రోజులుగా బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవిలతో వెంకటేశ్వర స్వామి కళ్యాణం కమనీయంగా జరిగింది. వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరామకృష్ణాచార్యులు, పవన్ కుమార్ చిరువులు, రఘునాథాచార్యులు మంత్రోచ్చరణాల మధ్య దేవతా మూర్తులకు కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్నమనేని విష్ణువర్ధనరావు, వంశీవర్ధనరావు ఆధ్వర్యంలో తలంబ్రాలు కళ్యాణికి అందించారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కళ్యాణానికి తహసీల్దార్ మహేశ్వర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సామల్ల లావణ్య, ఎంపీటీసీ కొమ్ముల రాధా తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలోని చికోడు గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే సూచనల మేరకు షీటీం బృందం మరియు జిల్లా సఖీ బృందం విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఫోక్సో, షీటీమ్స్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా షీటీం ఇన్ఛార్జ్ ఎస్ఐ మల్లేశం గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో మహిళలు, బాలికలు భద్రత, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ గురించి పట్టణాలలో షీటీమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. తెలిసి తెలియని వయసులో ప్రేమ అంటూ తిరిగి జీవితాలను నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు తీరని దుఃఖం వినియోగించవద్దని తెలిపారు. సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండాలని సూచించారు. అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే పట్టుదల, కృషితో పాటు కఠోర సాధన అవసరమని, లక్ష్య సాధనలో బాలికలకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటన్నిటినీ అధిగమించి లక్ష్యం కోసం ముందుకు సాగిపోవాలని, జీవితంపై ఉన్నతమైన లక్ష్యం ఏర్పరచుకొని ఏదైనా ఉద్యోగం సాధిస్తామని టార్గెట్ పెట్టుకొని చదివి మీ తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పేద తరగతి, మధ్య తరగతి కుటుంబాల నుండి వచ్చిన మనం చక్కగా చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో షీటీం ఇన్ఛార్జ్ ఎస్ఐ మల్లేశం గౌడ్, జిల్లా సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రోజా, ప్రధానోపాధ్యాయులు భాస్కర్, సర్పంచ్ రజిత, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రాజ్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం చైర్మన్గా ఏనుగు తులసిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానంలో ధర్మకర్తల పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్గా ఏనుగు తులసిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని, కావున కొత్తగా ఏర్పడ్డ పాలక మండలి కూడా దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హేమంత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు. దురాలోచన లేకుండా దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలను. వెనక్కి జరిగితే ఫ్రీ అందరూ పడతారు సార్. కొంచెం వెనక్కి రండి ప్లీజ్. ప్రకాష్ గారు, ఐ ప్రకాష్ గారు, సరే ఓకే. జ్యోతి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే ఇంద్రేశం ప్రకాశం గారిని ఏ విధమైనటువంటి ఒక ఆలోచన ఉండే, ఏ విధమైనటువంటి ఒక పరిపాలన నడుస్తూ ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు,
తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తెలంగాణ సాంప్రదాయ పండుగలన్నీ గిట అధికారికంగా జరుపుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. బతుకమ్మ బోనాలు కానీ, రంజాన్ బక్రీద్ కానీ, క్రిస్మస్ పండుగ కానీ, దసరా పండుగ కానీ ఇవన్నీ గిట. ఇక మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం PRTUDS శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మహిళా మనులందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. పుష్ప గుచ్చాలు లేకున్నా, పట్టు తివాచీలు పరవకున్నా, సుగంధ అత్తరులు చల్లకున్నా మా PRT. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సన్మానం అంటే అందరికి గుర్తొచ్చేది శాల్వా, పూలమాల. సన్మానంలో పాల్పొందుకోవాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ఈ రోజు మనం సర్వీసెస్ లో చూసినట్టయితే ఆర్మీలా, నేవీలా, ఎయిర్ ఫోర్స్లా ప్రతి రంగంలో కూడా మహిళలు ఉన్నారు. అదే కాదు, సివిల్ సైడ్ గా చూసినట్టయితే కూడా పంచాయత్ రాజ్ అనండి, లేకపోతే రెవెన్యూ సైడ్ అనండి, ఆ సైడ్ లో కూడా అందరూ కూడా మహిళలు, చాలా మంది మహిళలు పనిచేస్తున్నారు. అది కూడా చాలా, నేను చెప్తున్నా కదా, నేను ఎక్కడైనా ఆఫీస్కి పోయి మహిళలతో మాట్లాడినట్టు కూడా వాళ్ళు ఏదో మాట్లాడితే ఎంత రూల్ పొజిషన్ తో మాట్లాడతారంటే వాళ్ళు నిజంగా నేను గౌరవిస్తాను వాళ్ళు మాట్లాడేది చూస్తుంటే. ఈ రోజు ఈ సర్వీసెస్ నుండి మహిళలు కూడా స్పేస్ లో కూడా పోవడం జరిగింది, స్పేస్ లో కూడా పోయిండ్రు. కాబట్టి మహిళలు కూడా పురుషులతో తక్కువ లేరు. కాబట్టి ఈ సందర్భంగా మన ఈ PRTS సందర్భంగా ఈ యొక్క ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసినందుకు చాలా సంతోషమైన విషయం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల జీవితాలలో వెలుగును నింపడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని శివ గార్డెన్లో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 50 మందికి పైగా పారిశుద్ధ కార్మికులను మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సామాజిక సమరసతా వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 26 మున్సిపాలిటీల్లో 3000 మంది కార్మికులు స్థితిగతులపై సర్వే చేయడం జరిగిందని, వారికి కనీస అవసరాలు అయినటువంటి సబ్బు, మాస్క్లను ఇవ్వాలని, కనీస వేతనాలు పెంచాలని, వారి పిల్లలకు విద్యా సదుపాయాలను కల్పించాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు సఫాయి కర్మచారి విధానంను రూపొందించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట మున్సిపాలిటీ చైర్మన్ సుకేశశి విశ్వేశ్వర్, వైస్ చైర్మన్ బీసం జయమ్మ, సామాజికవేత్త ప్రేమయ్య, కౌన్సిలర్ కొమ్మ భరత్ తదితరులు పాల్గొన్నారు. కోట్లాది మంది నిరుపేదలకు అన్నం పెడతారు చూడండి, అప్పుడు సంత రవిదాస్ తృప్తి పడతాడు, అప్పుడు ఇతని జయంతి సార్థక చెందుతుంది. అలాంటి సంత రవిదాస్ యొక్క జయంతి కార్యక్రమాలు అతన్ని ఆధారం చేసుకుని పక్కన ఉండేటువంటి వ్యక్తి గురునానక్, సిక్కుల గురువు. ఆ సిక్కుల గురువు ఒక పుస్తకంలో, గురు గ్రంథ సాహిబ్ పుస్తకంలో సంత రవిదాస్ యొక్క 38 శ్లోకాలు రాసిపెట్టింది. అందులో ఆ శ్లోకాల్లో ఈ సంత రవిదాస్ ఇందాక చెప్పిన పద్ధతిలో ఏమన్నాడంటే, చివరి వ్యక్తి, దేశంలో ఉండే చివరి వ్యక్తి బాధగా చెప్తూ వారి పట్ల మనం మరింత అభిమానాన్ని చూపించాలి, వారి పట్ల గౌరవాన్ని పెంచే ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అప్పాల ప్రసాద్ గారికి, వారి వేదికకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ భవిష్యత్తులో కూడా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఈ వేదికకు అందజేస్తామని చెప్పి అన్ని మున్సిపాలిటీల్లో ఉండేటువంటి పారిశుద్ధ కార్మికుల యొక్క జీవన స్థితిగతులు, ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా చాలా హేయమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి పారిశుద్ధ కార్మికుల యొక్క వివరాలు సేకరించడం కోసం సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కార్యకర్తలు శాఖ ప్రత్యేకమైన అధ్యయనం కొనసాగిస్తుంది. ఈ అధ్యయనంలో భాగంగా ఇప్పటి వరకు 26 మున్సిపాలిటీల్లోని 3000 మంది పారిశుద్ధ కార్మికులు, ముఖ్యంగా చెత్తను ఊడ్చేటువంటి వాళ్ళు,
అలాగే డ్రైనేజీల్లో దిగి పొడి తర్వాత తడి చెత్తని వేరు చేసేటువంటి వాళ్ళు అట్లా వివిధ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్మికుల యొక్క వాళ్ళ యొక్క పరిస్థితుల మీద సర్వే చేయడం జరిగింది. ఇంకా ఇది ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. దేశం మొత్తంలో ఈ సామాజిక సమరసత వేదిక అఖిల భారత స్థాయిలో అందరి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేసి దేశంలోనే ప్రభుత్వం ద్వారా ఒక నూతన సఫాయి కర్మచారి విధానాన్ని రూపొందించాలి. అట్లాగే ఈ పనులు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క జీతాలు పెరగడం, అలాగే వాళ్ళ అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వము పట్టించుకొని ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం, అలాగే వాళ్ళ పిల్లల యొక్క చదువులని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం గాను ప్రత్యేక శ్రద్ధ చూపించడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సామాజిక సమరసత వేదిక పనిచేస్తున్నది. ఈ రోజున ఇక్కడి మున్సిపాలిటీలో సుమారుగా 50కి పైగా పారిశుద్ధ కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా చోట్ల వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, ఆ పనులకు కావాల్సిన కనీస సౌకర్యాలు, ఒక సబ్బు కానీ, తర్వాత ఒక మూతికి పెట్టుకోవడానికి మాస్క్ కానీ, లేదా తుడుచుకోవడానికి తువ్వాల కానీ మున్సిపాలిటీ బడ్జెట్లో లేదనేటువంటి విషయం విన్న తర్వాత బాధ అనిపిస్తుంది. అట్లాగే ఈ దేశంలో ముఖ్యంగా పారిశుద్ధ కార్మిక పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది నిమ్న వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చాలామంది, సుమారు 99.9% ఉన్నారు. ఈ దేశంలో ఇప్పటికీ ఈ అంటరానితనం, కుల వివక్షత, ఇక సామాజికమైనటువంటి దుస్థితి సమాజంలో ఉందో అవి తొలగించాల్సిన కర్తవ్యాన్ని డాక్టర్ బి బాబా. ఇక గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నాడని అన్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు? అత్యధిక శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన చేసిన ప్రభుత్వంపై కోర్టుకు వెళ్ళింది మీరు కదా అని ప్రశ్నించారు. 50% రిజర్వేషన్లు రావటానికి కారణభూతుడు చంద్రబాబు. కేవలం బీసీలను ఓటు బ్యాంకులుగానే టీడీపీ చూసింది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. ఐలాండ్ సెంటర్లో బీసీ రిజర్వేషన్లకు చంద్రబాబు అడ్డుపడ్డాడు అంటూ చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు వైసీపీ శ్రేణులు. నిజంగా ఈ బీసీల మీద అతనికే గనక ప్రేమ గనక ఉండుంటే ఈరోజు 4% బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ని నీ అనుయుడైనటువంటి విభు ప్రతాప్ రెడ్డి ద్వారా నువ్వు సుప్రీంకోర్టులో బిల్లు ఎందుకు వేసావని నేను అడుగుతా ఉన్నా. 34% మాకు జగన్మోహన్ రెడ్డి ఒక బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తే నీకు కడుపు మంట ఏంటి అని అడుగుతా ఉన్నా. ఈ రోజున నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి మా బీసీలంతా కూడా 9.85% రిజర్వేషన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీని వలన బీసీ సమాజం మొత్తం కూడా సుమారుగా 16,000 నామినేటెడ్ పోస్టుల్లో కానీ పదవుల్లో కానీ మేము నష్టపోవడం జరిగింది. ఇది వాస్తవం కాదా చంద్రబాబు? ఏనాడైనా నీ ప్రభుత్వంలో ఇక అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో అత్యున్నత స్థాయి మహిళా గవర్నర్ ద్వారాన టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పించిందని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో ఏ ఒక్క వర్గం కష్టాలు పోలేదని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రైతు బంధు, మిషన్ భగీరథ వంటి అన్ని పథకాలు పేరుకు మాత్రమే ఉన్నాయని, అవి 100% మందికి కూడా దక్కడం లేదన్నారు. ప్రజలు తలెత్తుకునే పరిస్థితి లేదని అన్నారు. కానీ ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క తెరాస ప్రభుత్వంపై మండిపడ్డారు. నేను పెన్షన్లు పెంచినా అంటుండు, అది ఓట్ల కోసం పెంచినాం. ఎప్పుడు అవసరం ఉంటే ఓట్లు వస్తే, ఏ ఎన్నికలు వస్తే రైతు బంధు పథకం ఈ రోజు వరకు చెప్పండి, మీ పాలసీ కరెక్ట్గా ఉందా? ఈ రోజు మీ ప్రసంగంలో రైతుల గురించి మాట్లాడుతూ రైతు బంధు పథకాన్ని పేరు మార్చినాం, రైతు బంధు అని పెట్టినాం, రైతు సమన్వయ సమితి కాదని చెప్పేసి. రైతు బంధు పథకం అయితే ఎన్నికలప్పుడే అకౌంట్లలో పైసలు పడతాయి. పోనీ అందరికి వస్తున్నాయని చెప్తుండ్రు, ఎక్కడ వస్తున్నాయి అందరికి? 3 ఎకరాల లోపు 5 ఎకరాల లోపు తప్పితే మొత్తం మొట్టమొదటిసారి వేసినప్పుడు మాత్రం కోకాపేటల భూములు ఉన్న కూడా రైతులకు వచ్చినాయి పైసలు. రియల్ ఎస్టేట్ ల్యాండ్ లేఅవుట్ చేసిన ల్యాండ్లకు వచ్చినాయి. 100 ఎకరాలు ఉన్న వచ్చినాయి, 50 ఎకరాలు ఉన్నాయి, ఇప్పుడు వస్తున్నాయా? దాని మీద క్లియర్ పాలసీ, మీ గవర్నమెంట్ పాలసీ ఏందో ఈ రోజు మీ ప్రసంగంలో చెప్పిండ్రా? చెప్పలేదు. మీరు నిజంగా ఇస్తున్నారు రైతు బంధు పథకాన్ని?
ఎన్నికలప్పుడు తప్పితే మిగతా సమయాల్లో ఎన్ని ఎకరాలకు ఎప్పుడు ఎన్నిసార్లు ఇచ్చినా మా దగ్గర డేటా ఉంది. ఆ విధంగా నువ్వు నా ఉద్యమ నాయకుడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు తప్పితే ఒక కేసీఆర్ ఉద్యమం చేసినంత మాత్రం నీ తెలంగాణ రాలేదు. మరి నువ్వు ఉద్యమం చేస్తేనే నీ కుటుంబం అట్లా అనుకుంటే మరి ప్రాణాలు అర్పించిన వాళ్ళు, జైళ్ళలో పోయిన వాళ్ళు ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు. అది నిజంగా ఈరోజు 6 సంవత్సరాలు అయింది. నిజంగా చెప్పాలంటే ఎంత సిగ్గుమాలిన చర్య అంటే, అసలు ఇంటింటికి నల్లా ఇవ్వండి నేను ఓట్లు అడగను అన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. సంబంధించి అట్లాగే లిక్కర్ పాలసీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున లిక్కర్ అనేది ఒక మహమ్మారి లాగా రాష్ట్రాన్ని భయానకంగా పట్టిపీడిస్తాం. రాష్ట్ర ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లిసిట్ లిక్కర్ అమ్మేదాన్ని కట్టడి చేశాం పెద్ద ఎత్తున వారు గొప్పగా చెప్పారు. కానీ వాస్తవంగా ఈ రోజు చీప్ లిక్కర్ పేరు మీద అసలు ఎక్కడ దొరకనటువంటి ప్రదేశం లేదు రాష్ట్ర వ్యాప్తంగా. అంత భయంకరంగా మార్కెటింగ్ చేసి తాగండి 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 చీప్ లిక్కర్ ని పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలకు వదిలారు. దానిపైన కూడా చర్చ జరగాలని చెప్పాం. డ్రింకింగ్ వాటర్, హెల్త్, శానిటేషన్, అట్లాగే ఇంకా వర్క్ ప్లాన్స్ సంబంధించి ప్రధానమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏ వ్యక్తులకి ఏ రేట్లకి ఎందుకోసం అలాట్ చేశారు, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి ఖజానాకి జరుగుతున్న నష్టం గురించి కూడా ఈ సభలో చర్చ జరగాలని విషయం. అందులో దాదాపు 4,000 కోట్ల రూపాయలు 4,000 crores నామినేషన్ పద్ధతి మీద ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసిందని చెప్తా ఉన్నారు. జియో కూడా ఇష్యూ చేశారని చెప్పారు. ఈ నామినేషన్ పద్ధతి మీద 4. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెల మండలం బాలనగర్ టు మెదక్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిన్నారం మండలం ఎంపీపీ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రజాకార్ల పాలనలో జరిగిన విధంగా పరిపాలన సాగుతుందని అన్నారు. రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు జోక్యం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రేవంత్ రెడ్డిని వెంటనే అక్రమ అరెస్టుగా నిర్బంధించినటువంటి రేవంత్ రెడ్డిని వెంటనే బాలానా ఒక ఎంపీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అతన్ని ఎయిర్పోర్ట్ లోని అరెస్ట్ చేయడం జరిగింది. ఎంత దుర్మార్గమైన చర్య అంటే మీరు అందరు గమనించాలి. ఇదివరకు రజాకార్ మూవ్మెంట్ లో ఏ విధంగా అయితే వాళ్ళు అణచివేయడం జరిగిందో అదే విధంగా ఇప్పుడు దురల పాలన జరుగుతుంది. దురల పాలనలో ఒక కేంద్ర ఎంపీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారంటే మామూలు సామాన్య వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారో మీరు గమనించాల్సిందే అవసరమైన ఉంది. ఎందుకంటే ఇక్కడ కబ్జా ఎన్ని చూడండి తెలంగాణ రాష్ట్రంలో దొరల పరిపాలనలో ప్రజలకే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా రక్షలైనటువంటి సందర్భం. ఈరోజు దేశ పార్లమెంటు నడుస్తుంటే ఒక పార్లమెంటు సభ్యుడిని ఎయిర్పోర్ట్ లో అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించడం ఎంతవరకు న్యాయమో ప్రజలు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి తప్పేందో మరి ప్రజలు ఈ రోజు బాగా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక డ్రోన్ కెమెరా ఎగిరేస్తే ఒక పిటి కేసుని 14 రోజులు రిమాండ్ రూపంలో జైలుకు పంపించేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో
కేసీఆర్ పరిపాలన ప్రభుత్వం ఈరోజు ఉందంటే ఏ విధంగా ఏ వైపు మరి రాష్ట్ర పరిపాలన ప్రజలను తీసుకుపోతుందో ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని రాకల్ పోతన్పల్లి నల్లవాగు గ్రామ శివారులో బంజారా మూవీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నిర్మిస్తున్న పవనేర్ ప్రేమను జ్యోతి పగిడి అనే బంజారా షార్ట్ ఫిలిం శరవేగంగా నిర్మిస్తున్నారు. ఈ షార్ట్ ఫిలిం 3 రోజుల నుండి గంగాపూర్, నల్లవాగు, రాకల్, పోతనపల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించామని నిర్మాత కెమెరామెన్ గాలప్ప తెలిపారు. హీరో పవన్ రాథోడ్ మాట్లాడుతూ జులైగా తిరిగే ఒక అబ్బాయి బాధ్యతగా చదువుకునే ఒక అమ్మాయి ప్రేమలో ఎలా పడ్డాడో అని చిత్ర సారాంశమని తెలిపారు. ఈ చిత్రంలో పవన్ రాథోడ్, శైలజ హీరోయిన్ గా నటించారు. మిగతా పాత్రలో విలన్ గా అంజిరెడ్డి, మునీర్, ప్రేమ్, జోహార్, రవీందర్, శ్రీనివాస్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు ప్రేమ్ కుమార్, నిర్మాత కెమెరామెన్ గా గాలప్ప, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రాజ్ కుమార్ నిర్వహిస్తున్నారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకొని ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్రం యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్తే. ఇక్కడ పోతన్పల్లి గ్రామ శివారులో పలుగుతాండ పరిసర ప్రాంతంలో మా యొక్క ఫైటింగ్ సీన్ జరగబోతుందండి. కావున నాకు ఈ చిత్రీకరణలో నాకు BMW ఛానల్లో రాజ్బీ కుమార్ గారు నాకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా గాళప్ప గారు కూడా నాకు సహకరించినందుకు ధన్యవాదాలండి. మా యొక్క ఛానల్ బంజారా మూవీ వరల్డ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏమిట్లో పెట్టి కొట్టాలి ఆయన తీసేసుకున్నప్పుడు ఆ ఇంటెన్షన్ వస్తుంది. ఇక్కడ అమ్మాయి తోసేసింది కదా, ఈ ప్రొఫైల్లో కదా ఎవరు చూస్తే మనకేంది అది కాదు. కానీ ఇప్పుడు మన పెళ్ళైన తర్వాత ఎంతమంది పిల్లలకి అందమంటావు? ఇలా హీరోయిజం ఎంతమంది పిల్లల్ని అందమంటావు? ఎక్కువసేపు కూడా ఉంచదు ఇచ్చే. నమస్తే అండి, తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు రాజు, నేను డైరెక్టర్ని. బంజారా మూవీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వారు నిర్మిస్తున్నటువంటి ఈ బంజారా షార్ట్ ఫిల్మ్ని, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ని గత 3 రోజులుగా మన గంగాపూర్, నాగపూర్, రాకల్, ఈ పోతనపల్లి పరిసర ప్రాంతాల్లో మేము షూటింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ విలన్స్ పైన హీరో మధ్యలో జరిగే ఫైట్ సన్నివేశాన్ని ఈరోజు చిత్రీకరిస్తున్నాము. గత 2 రోజులుగా జరిగినటువంటి స్టోరీలో హీరోయిన్ శైలజ, హీరో పవన్, ఆర్టిస్ట్ అంజిరెడ్డి గారు కానీ మిగతా చేసే అందరూ కూడా చాలా బాగా కష్టపడి చేశారు. ఈ స్టోరీ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి ఒక ఏ బాధ్యత లేకుండా తిరిగి ఒక అబ్బాయి వెనకాల పిల్లలు దిగుతారు కాదబ్బా. రెడీ ఓకే రెడీ యాక్షన్. पेरमला जगह जगला घणो काळो पण मनसु घणो धोळो छे कट एंदे पेरमला जगला एक्शन पेरमला जगह जगला काळो रौंड अप सरेना तेनी निलबडो शूट ಎಲ್ಲ ಬೇಕೆ दा ನಾನು ಯಾ ನಾನು ನಿಂತಿರಾ ಈ ಫಸ್ಟ್ ಪೊಸಿಷನ್ आपण कोई निकल मारो काय करो काय मारो सेंटर जे रे का थोड़ा लेदर मार चांस वाटर दे बड़े तो जाते तो तामी वाली दूसरी मार एक प्लेस के आंगन अंदर आ कुछ तो अंदर अच्छे से हां ఓకే నా అన్న ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెరాస ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో అత్యున్నత స్థాయి మహిళా గవర్నర్ చేత టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని మండిపాటు. 2 తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతున్న శ్రీశైలం డ్యాంను పరిశీలించిన నిపుణుల బృందం. గ్యాలరీలో మరమ్మతులు చేయవలసిన పనులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బృందం. కళ్యాణం కమనీయం శ్రీ వెంకటేశ్వరుని వైభోగం. జగిత్యాల జిల్లా రాయికోల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్.